తెరాస లోక్సభ అభ్యర్థుల ఎంపిక కొలిక్కి వచ్చింది. ఇవాళ లేదా శుక్రవారం కేసీఆర్ తొలి జాబితా ప్రకటించే అవకాశం ఉంది. ఇప్పటికే 6 పేర్లు ఖరారైనట్లు సమాచారం. జితేందర్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, సీతారాం నాయక్కు టికెట్ దక్కడం కష్టమేనని తెలుస్తోంది. తెలంగాణ రాష్ట్ర సమితి పార్లమెంట్ అభ్యర్థుల తొలి జాబితా ఇవాళ లేదా శుక్రవారం వెల్లడించే అవకాశముంది. 6 పేర్లను సీఎం కేసీఆర్ ఖరారు చేశారు. నిజామాబాద్ నుంచి కవిత, కరీంనగర్ నుంచి వినోద్ పోటీ చేయనున్నారు. భువనగిరి బోర నర్సేగౌడ్, మెదక్ కొత్త ప్రభాకర్ రెడ్డి, జహీరాబాద్ బీబీ పాటిల్, ఆదిలాబాద్ నుంచి నగేష్ కు మరోసారి అవకాశం దక్కినట్లు సమాచారం. కేసీఆర్ అనుమతిస్తే ఇవాళ వీరి పేరు ప్రకటించే అవకాశముంది. ఖమ్మం ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి, మహబూబ్నగర్ ఎంపీ జితేందర్ రెడ్డి, మహబూబాబాద్ ఎంపీ సీతారాం నాయక్కు టికెట్ దక్కడం అనుమానమే అని తెరాస వర్గాలు పేర్కొంటున్నాయి. ఈ ముగ్గురి పట్ల తెరాస అధిష్టానం అసంతృప్తితో ఉన్నట్లు సమాచారం. ఖమ్మం నుంచి రాజేంద్ర ప్రసాద్, తుమ్మల నాగేశ్వరరావు పేర్లు పరిశీలిస్తున్నారు. మహబూబ్నగర్ నుంచి పారిశ్రామికవేత్త ఎంఎస్ రెడ్డి, మాజీ మంత్రి లక్ష్మారెడ్డి పేర్లు పరిశీలనలో ఉన్నాయి. మహబూబాబాద్ ఎంపీ సీతారాం నాయక్ ఇటీవల ఎన్నికల్లో సంతృప్తికరంగా పనిచేయలేదని భావిస్తున్న కేసీఆర్ ఆయన స్థానంలో మాలోత్ కవిత పేరు పరిశీలిస్తున్నట్టు తెలుస్తోంది. వరంగల్ ఎంపీ పసునూరి దయాకర్కు సీఎం కేసీఆర్ నుంచి టికెట్పై హామీ లభించినట్లు సమాచారం. నాగర్ కర్నూలు నుంచి మాజీ మంత్రి పి రాములు పేరు దాదాపు ఖరారైంది. మంత్రి కొప్పుల ఈశ్వర్ వ్యతిరేకిస్తున్నప్పటికీ పెద్దపల్లిలో జి వివేక్ వైపే తెరాస అధిష్టానం మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తోంది. నల్గొండ ఎంపీ గుత్తా సుఖేందర్ రెడ్డికి రాష్ట్ర మంత్రివర్గంలో స్థానం కల్పించాలని భావిస్తున్న కేసీఆర్ అక్కడి నుంచి ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వరరెడ్డి పేరును పరిశీలిస్తున్నారు. మల్కాజిగిరి నుంచి నవీన్ రావు, మంత్రి మల్లారెడ్డి అల్లుడు రాజశేఖరరెడ్డి, తెరాస రాష్ట్ర కార్యదర్శి బండి రమేష్ టికెట్ ఆశిస్తున్నారు. నవీన్ రావు అభ్యర్థిత్వానికి ఎక్కువ అవకాశాలున్నట్లు తెరాస వర్గాలు చెబుతున్నాయి. సబితా ఇంద్రారెడ్డి తెరాసలో చేరితే చేవెళ్ల నుంచి ఆమె కుమారుడు కార్తీక్ రెడ్డిని పోటీలో దించే అవకాశముంది. మాజీ మంత్రి మహేందర్ రెడ్డి, రంజిత్ రెడ్డి కూడా చేవెళ్ల టికెట్ను ఆశిస్తున్నారు. సికింద్రాబాద్ నుంచి మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ కుమారుడు తలసాని సాయి కిరణ్, దండే విఠల్, బండి రమేష్తో పాటు ఓ పారిశ్రామికవేత్త పేరును కూడా పరిశీలిస్తున్నట్టు తెలుస్తోంది.